సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీటగొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగు నేయి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి జందెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి
పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలే. గోధూమము ఇంద్రియ సంబంధం, కోరికలీరికలెత్తెడి బంధం. నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్వగుణమున కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును. నివేదింపనదే ప్రసాదమగును. తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతిభక్తిని హారతినిడగావలె. అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవునిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలె. మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ. పూర్వకాలంలో తుంగధ్వజుడు అనేటువంటి రాజు ఉండేవాడు. ఆ రాజు ఒకనాడు అరణ్యానికి వేటకు వెళ్ళి బాగా అలసిపోయి ఒక మారేడు చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సమయంలో కొందరు గొల్లలు అక్కడ సత్యనారాయణ వ్రతం చేసుకుంటూ రాజుగారిని ఆహ్వానించగా, రాజు, నేను రాజును, వీళ్ళు పిలిస్తే నేను వెళ్ళాలా అనుకుంటూ అక్కడికి వెళ్ళక స్వామికి నమస్కారం కూడా చేయలేదు. పూజ ముగిసిన అనంతరం వాళ్ళిచ్చినటువంటి ప్రసాదాన్ని సైతం భుజించక తన నగరానికి వెళ్ళిపోయాడు. దీనివల్ల శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆగ్రహానికి రాజు గురి కావలసి వచ్చింది. దాని ఫలితంగా రాజు 9 కొడుకులు కూడా చనిపోయారు. సకల సంపదలు హరించి దారిద్ర్యము కష్టాలు ఒక్కొక్కటిగా అతన్ని ఉక్కిరిబిక్కిరి చేయగా ఆ రాజు కొంచెం సేపు ఆలోచించి తన తప్పుల్ని తెలుసుకుని తిరిగి ఆ గొల్లల వద్దకు పోయి ఆ వ్రత విధానాన్ని తెలుసుకుని భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించి మళ్లీ ధనవంతుడయ్యాడు. అన్ని కష్టాల నుంచి కూడా విముక్తిని పొందాడు. తిరిగి పుత్ర సంతానాన్ని పొంది బ్రతికి ఉన్నంతవరకు కూడా సుఖంగా ఉండి చివరి దశలో స్వర్గాన్ని చేరాడు. మంగళప్రదమైన ఈ వ్రతాన్ని ఎవరు చేస్తారో, ఎవరు కథ వింటారో వారంతా ధనధాన్యాధికమైనటువంటి సకల సంపదలు పొంది సుఖజీవనం సాగిస్తారు. దారిద్ర్యంతో బాధపడేవారు ఐశ్వర్యాన్ని, భయగ్రస్తుడు ధైర్యాన్ని, బద్ధుడైన వాడు ముక్తిని పొందుతాడు. కోరిన కోరికలన్నీ పొంది అంత్యకాలంలో సత్యపురాన్ని చేరి సుఖాలను పొందుతారు. ఈ విధంగా సత్యనారాయణ వ్రతాన్ని చేయవలసిన ఆవశ్యకతను, వ్రత విధానాన్ని, స్వామి మహత్యాన్ని, వ్రత ఫలితాన్ని మీకు చెప్పాను కదా మహర్షులారా. ఈ కలియుగంలో సత్యనారాయణ స్వామి వ్రతమే విశేష ఫలప్రదమైంది. కలియుగంలో కొందరు స్వామిని సర్వేశ్వరుడని, కొందరు సత్యనారాయణుడని, కొందరు సత్యదేవుడని పిలుస్తారు. సనాతనుడైన శ్రీమన్నారాయణమూర్తి కలియుగాన అనేక రూపాలను పొంది భక్తులకందరికీ కోరిన కోర్కెలు తీర్చే నిత్య కళ్యాణమూర్తి. అలాంటి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయకపోయినా, ఎవరైనా చేస్తే వ్రతాన్ని చూసినా, చివరకు కథ విన్నా కూడా స్వామి అనుగ్రహం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి అంటూ సూతమహాముని శౌనకాది మహర్షులకు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని గురించి వివరించడం జరిగింది. శ్రీ సత్యనారాయణ వ్రతం 5వ అధ్యాయం సమాప్తం.
కథ సంపూర్ణం. సర్వే జన సుఖినో భవంతు. దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి, దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన. కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు. తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు, రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తను తాను తెలియక దైవము తెలియదనగా ఆదిదేవుడు భద్రా. సత్యదేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గుని వచ్చే. ఆంజనేయుడు కనక కలశముల తెచ్చే, బంగారు పీఠమున పట్టు పుట్టము గప్పి. ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి, ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి, తోరణాలును కూర్చి సామీరి కూర్చుండే. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. బ్రహ్మమానస సుతుడు బ్రహ్మమై చెలువంద భద్రగిరినాథుడే భక్తి వ్రతమునరింప. పవనసూనుడు సర్వ సంవారములు గూర్ప నరులెగాది వ్రతము సేయగా. వానరులకును తగునని
వరము నిశ్చయమని ధర్మమర్మము లోకమునకెరుక పరచగా దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి దేవదేవుని సత్యదేవు పాడండి ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు సీతా